1978లో సమతా ఆర్ట్స్ అధినేత చటర్జీ గారు హిందీలో సూపర్ హిట్ అయిన ప్యాసా చిత్రాన్ని తెలుగులో చేస్తూ సంగీత దర్శకత్వ బాధ్యతల్ని చక్రవర్తి గారికి అప్పగించారంట. చక్రవర్తి ఏంటి, ప్యాసా లాంటి మ్యూజికల్ హిట్కి సంగీతం చేయడం ఏమిటి అని పరిశ్రమలో చాలామంది, చిత్రదర్శకులు మధుసూదన్ రావు గారితో సహా అనుమానం వ్యక్తం చేశారంట. అంతే, చక్రవర్తి గారిలో పట్టుదల పెరిగింది. 6 నెలలు శ్రమించి అద్భుతమైన బాణీల్ని సిద్ధం చేశారంట. ఆయన శ్రమ ఫలితమే మల్లెపువ్వు చిత్రంలోని మరుమల్లెల్లాంటి మధుర గీతాలు. ఆ చిత్రంలో వేటూరు గారు రాయగా బాలు గారు పాడినటువంటి ఆ మధుర గీతం మన కోసం వినిపించడానికి వేదిక మీదకి వస్తున్నారు బాలు గారు. మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం, పున్నమి పూవై నవ్విన వెన్నెల నీ ఆనందం, ఆ వెన్నెలలో చితిరగిలించిన కన్నులు నా సంగీతం. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని, ఎవరికి తెలుసు. మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువని, మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువని. చీకటి మూగిన వాకిట తోడుగా నీడైన దరి నిలువదని, జగతికి హృదయం లేదని, ఈ జగతికి హృదయం లేదని, నా జన్మకు ఉదయం లేనే లేదని. ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని, ఎవరికి తెలుసు. గుండెలు పగిలే ఆవేదనలు, శృతి తప్పినది జీవితం. గుండెలు పగిలే ఆవేదనలు, శృతి తప్పినది జీవితం. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. ప్రేమకు మరణం లేదని, నా ప్రేమకు
మరణం లేదని నా తోటకు మల్లిక లేనే లేదని ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు చాలా ఎమోషనల్ సాంగ్ సార్, చాలా బాగుంది. అయితే ఈ పాట కన్నా ముందు మేము చెప్పినటువంటి ఆ విషయం నిజమా కాదా ఒకసారి మిమ్మల్ని అడిగి నిర్ధారించుకుందాం అనుకున్నాం. అంటే 100% నిజం. దాంట్లో ఇంకొక నిజంగా చెప్పాలంటే సమత ప్రొడక్షన్, ఆ సమత ఆర్ట్స్ బెనర్జీ గారు మొట్టమొదటి చక్రవర్తిని పరిచయం చేశారు సినిమా పరిశ్రమకు సంగీత దర్శకుడిగా. హీ వాజ్ బెంట్ అపాన్ హ్యావింగ్ హిమ్ ఫర్ దిస్ ఫిల్మ్. అందరూ ముక్కులా మరో చోట వేళ్ళు వేసుకున్నారు సినిమాలో, అతను ఆర్డర్ చేయడం ఏంటి ఇది అని. మసూదన్ రావు గారు డైరెక్టరు, మసూదన్ రావు గారు కూడా అడిగారు, అదేంట్రా ఇది మహాదేవన్ గారు మరొకరు ఎవరో చేయాలి కదా అని. ఈ వాగ్వాదం జరిగిన తర్వాత చటర్జీ గారు నవ్వుతున్నాయి మసూదన్ రావు గారితో, మధు అవసరమైతే నేను డైరెక్టర్ని మార్చుకుంటాను, మ్యూజిక్ డైరెక్టర్ని మార్చన్నాను. దట్స్ ఇట్. అండ్ ఈ మాట ఎవరు చెప్పారంటే మసూదన్ రావు గారే చెప్పారు. ఎందుకు చెప్పాడంటే వాడు నిజంగా ఎంత బాగా చేశాడు ఆ మ్యూజిక్. అంతకుముందు వాడికి వచ్చిన సినిమాల తాలూకు ఛాయలు ఏవీ పడకుండా, అలాగే ఒరిజినల్గా ఎస్డి బర్మన్ గారు చేసినటువంటి పాటలు ఏవీ తీసుకోకుండా అంత అందంగా ఎంత బాగా చేశాడు ఆ పాటలు. రియల్ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ అన్నాడు. ఈ పాటకు సంబంధించినంతవరకు ఒక చిన్న విషయం చెప్పుకోవాలి, నాకు చిన్న సోత్కర్షణ ఉంది కాబట్టి. ఈ మొదట పాడిన సాకి మీకు ఎక్కడా వినిపించదు, మల్లెలు విరిసిన అని వస్తుంది. అది పాటంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత చివరి నిమిషంలో ఒక గజల్లాగా ఉంటే బాగుంటుందని అక్కడికక్కడ రాసిచ్చారు సుందరరామూర్తి గారు. పేపర్ తీసుకుని పాడారా అన్నాడు నాకు ఇచ్చి. సో ఐ జస్ట్ స్టూడ్ విత్ ది ఆర్కెస్ట్రా అండ్ హ్యాడ్ ఏ కంపోజిషన్. ఏం పాడతానో చెప్పిన తర్వాత వాళ్ళు కార్డ్ ప్రోగ్రెషన్ చూసుకున్నారు. దెన్ మల్లెల మంటలు రే గ్రీష్మం నా గీతం, అక్కడి నుంచి ఎవరికి తెలుసు వచ్చే వరకు అది ఈ పాట కోసం నేను చేసుకున్నటువంటి ఒక చిన్న హారతి. థ్యాంక్ యూ సార్. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ కృష్ణదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు.
మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం తెలుసుకుంటాం. ఇన్నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా ఆకాశమే నా హద్దుగా నీ కోసం వచ్చా ముద్దుగా ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్లో. హేమంత మంచుల్లో ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. తొలిరేగి హాయి మహిమా ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.